ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఇప్పటి వరకు సార్ హెడేక్ అంటే మేబీ అది ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలేమో, సైట్ ఏమన్నా పెరిగిందేమో, లేకపోతే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెడేక్ వస్తుంది అని అనుకున్నాం. కానీ హెడేక్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ న్యూరలాజికల్ కంప్లైంట్ అన్నది ఇప్పుడే అర్థమవుతుంది నాకు. ఏం చెప్తారు సార్? చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా సార్ ఇట్లా మేము కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తర్వాత కళ్ళజోడు తీసుకున్నాము, ఇంకా హెడేక్ తగ్గలేదు అని చెప్పి వస్తారు. అట్లాంటి వాళ్ళకి నేను చూసినప్పుడు వాళ్ళకి వెన్ వి గో ఇన్ టు ద హిస్టరీ, వాళ్ళకి హెడేక్తో పాటు ఏదైనా వాంతికి వచ్చినట్టు ఉండటము, వాంతులు అవ్వటము, లైట్తో ఇబ్బంది, ఇట్లా కొన్ని క్లాసిక్ ఫీచర్స్ ఆఫ్ మైగ్రేన్ ఉంటాయి. దే యాక్చువల్లీ ఫిట్ ఇన్ టు మైగ్రేన్. బట్ వాళ్ళు ఇది కంటికి సంబంధించిన ఇబ్బంది అన్న దీంతో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత కంటి చూపు గురించి కళ్ళజోడు వాడి తగ్గక ఆ తర్వాత నా దగ్గరికి వస్తూ ఉంటారు. హెడేక్ వచ్చేసరికి మేజర్గా ఏంటంటే హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాబరేట్గా హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కొంతమంది కేసెస్ ఇప్పుడు బయట ఆల్రెడీ ఎంఆర్ఐ అది అయిపోయి ఆ తర్వాత ఏంటంటే డయాగ్నోసిస్ వాళ్ళకి అవ్వక అండ్ దెన్ దే రిఫర్ అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు సమ్ మెడికేషన్ ఇచ్చి పంపించేస్తారు అండ్ దే డోంట్ గెట్ రిలీఫ్ విత్ దట్ అండ్ దే కమ్ టు మీ. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఎంఆర్ఐ నార్మల్ ఉన్నప్పుడు మేజర్గా ఏంటంటే హిస్టరీ డిపెండెంట్ ఉంటామన్నమాట. సో హిస్టరీలో వాళ్ళకి తలనొప్పి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే ఎంతసేపు ఉంటుంది, తర్వాత ఏ భాగంలో తలనొప్పి వస్తుంది, అది రైట్ సైడ్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా, తర్వాత నెక్స్ట్ తలనొప్పితో పాటు ఏమైనా అసోసియేటెడ్ ఫీచర్స్ ఉన్నాయా, ఓన్లీ కూర్చున్నప్పుడే తలనొప్పి వస్తుందా, ఓన్లీ పడుకున్నప్పుడే తలనొప్పి ఉండి లేకపోతే పొద్దున పూట తలనొప్పితో మెలకు వస్తుందా, ఇట్లాంటి దీన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాము అది ఏం హెడేక్ అని చెప్పి. ఫర్దర్ దీంతో పాటు ఎగ్జామినేషన్లో ఫండస్ అని చెప్పి ఒకటి చూస్తాము అండ్ మిగతాది రొటీన్ న్యూరలాజిక్ ఎగ్జామినేషన్లో ఏదన్నా డెఫిసిట్ ఏదైనా ఉందా అని చెప్పి చూస్తాము. దాన్ని బట్టి ఫర్దర్ మనం ఇవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక్క తలనొప్పుల్ని బేస్ చేసుకొని ఇంత చరిత్ర ఉందంటారా సార్? అది కూడా ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మనం చేయించాల్సిన టెస్టుల దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేయాల్సిన ట్రీట్మెంట్ దాకా ఇంత ఉందా సార్ తలనొప్పికి? యా, డెఫినెట్గా. ఇంత కాంప్లికేటెడ్ అని తెలిస్తే తలనొప్పి రాదు సార్. తలనొప్పిలో ఏంటంటే కాంప్లికేటెడ్ హెడేక్స్ ఉన్నాయి అండ్ తర్వాత సింపుల్ హెడేక్స్ ఉన్నాయి. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్. అది సమ్ సింపుల్ హెడేకా, లేకపోతే అదేమన్నా రికరింగ్ హెడేకా, అంటే మైగ్రేన్ లాంటి హెడేకా, లేకపోతే టెన్షన్ టైప్ హెడేకా, లేకపోతే ఏదన్నా న్యూ ఆన్సెట్ హెడేక్ ఒకవేళ వచ్చుంటే అదేమన్నా సమ్ కాంప్లికేటెడ్ హెడేకా, ఏదైనా ఒకవేళ తలలో ఏదైనా బ్లీడ్ అయి ఉండొచ్చా, ఇట్లాంటివన్నీ మనకి హిస్టరీ బట్టి అండ్ తర్వాత ఇంకొకటి మనకి ఎగ్జామినేషన్ అండ్ తర్వాత దాన్ని బట్టి మనం చేసే ఇన్వెస్టిగేషన్స్లోనే తెలుస్తుంది. సో తలనొప్పి అన్న వెంటనే దాన్ని ఈజీగా ఒక క్రోసిన్ 650 డోలో వేసుకొని ఇంట్లో కూర్చోడం కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ కన్సల్ట్ అ కన్సర్న్డ్ డాక్టర్. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మైల్డ్గా హెడేక్ ఉంది అండ్ తర్వాత ఏంటంటే ఒక 1 or 2 days ఫర్ ఎగ్జాంపుల్ క్రోసిన్ వేసుకుని లేకపోతే డోలో వేసుకుని చూద్దాము అనుకుంటే చూడొచ్చు. బట్ అట్లా కాకుండా తలనొప్పితో పాటు వేరే ఏదన్నా ఇతర లక్షణాలు ఉన్నాయి, ఎలాంటి సిమ్టమ్స్, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ ఏదన్నా ఒకవేళ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, లేకపోతే ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ కానీ లేకపోతే రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు, తర్వాత ఎవరికైనా ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, అండ్ లేకపోతే ఏంటంటే ఓన్లీ ఏదైనా పొజిషన్ డిపెండెంట్గా హెడేక్ రావటము, జ్వరము లాంటిది ఉండి తలనొప్పి రావటము, లేదా విపరీతమైన తలనొప్పి ఉండటము, ఇట్లా ఏదన్నా కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దే షుడ్ రిపోర్ట్ టు ఏ డాక్టర్. ఏదన్నా మైల్డ్గా తలనొప్పి ఉంది అండ్ అది కూడా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది, ఆ తర్వాత వేరే ఇబ్బంది ఏం లేదంటే అబ్జర్వ్ చేసి చూడొచ్చు 1 or 2 days. బట్ ఒకవేళ పర్సిస్టెంట్ హెడేక్ ఉన్నా కూడా బెటర్ దే రిపోర్ట్ టు ఏ డాక్టర్.